తమిళనాడుకు చెందిన కాంట్రవర్సీ గురువు నిత్యానంద గురించి స్పెషల్గా చెప్పనక్కర్లేదు. తనకు తానుగా దైవమని ప్రకటించుకున్నాడు. అంతేకాకుండా ఏకంగా సొంత దేశాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నాడు. ఈక్వెడార్ సమీపంలో ఐలాండ్ను కొనుగోలు చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అని కూడా పేరు పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా ప్రత్యేకంగా కైలాసకు వెళ్లటానికి కరెన్సీ, పాస్పోర్ట్, జెండాను కూడా రూపొందించుకున్నాడు. తమ దేశాన్ని గుర్తించాలని ఐక్యరాజ్య సమితికి ప్రతినిధుల్ని సైతం నిత్యానంద పంపించిన విషయం తెలిసిందే. నిత్యానంద తొలుత కర్ణాటకలోని బిడిదిలో ఆశ్రమం ఉంది. ఇది మాత్రమే కాకుండా దేశంలో అనేక ప్రాంతాల్లో ఈయనకు ఆశ్రమాలు ఉన్నాయి. కన్నడ నటి రంజితతో రాసలీలలు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఆ తర్వాత ఈయన పేరు దేశంలో ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఇక 2019లో దేశం వదిలి పారిపోయాడు. అప్పటి నుంచి కైలాసాను ఏర్పాటు చేసుకుని అక్కడే నివాసం ఉంటున్నాడు. అయితే నిత్యానంద కొన్ని రోజులుగా తరచుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారట. ఈ క్రమంలో 2 రోజుల క్రితం ఆయన చనిపోయారని మేనల్లుడు స్వయంగా ప్రకటించినట్టు తమిళ్ మీడియాలో వార్తలు వైరల్గా మారాయి. ఇక నిత్యానంద కైలాస దేశంతో పాటు దాదాపు 4,000 కోట్లకు తర్వాత అధిపతి ఎవరనే దానిపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే నిత్యానంద మేనల్లుడు ఆయన తర్వాత పీఠం ఎక్కుతారని ప్రచారం నడుస్తోంది. మరోవైపు నిత్యానందతో రొమాన్స్ చేసిన నందిత సైతం ఈ పీఠాన్ని ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అసలు నిత్యానంద చనిపోయారనే దానిపై కూడా సరిగ్గా క్లారిటీ లేదు. ఏప్రిల్ 1 కాబట్టి కొంతమంది కావాలని ఈ విధంగా నిత్యానందను ట్రోల్స్ చేస్తున్నారని కొందరు అంటున్నారు. మొత్తంగా నిత్యానంద చనిపోయారా లేదా అనే దానిపై మాత్రం సస్పెన్స్ ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నిత్యానంద డెత్ రూమర్స్ నెట్టింట వైరల్గా మారాయి.